శోధన సహించే వారి జీవితం ఎలా ఉంటుందంటే, శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. తాము నిలవబెట్టిన దేవతలను తప్ప ఎవరిని పూజించకూడదని రాజు శాసిస్తే శద్రకు మేషకు అబేద్నెగోను వారు దేవుని మీద తాము కలిగిన నమ్మకమునకు తగిన పరీక్షా సమయం వచ్చినదని ఎరిగి తాము ఆరాధిస్తున్న దేవునిని కాక వేరొక దేవునిని పూజించమని చెప్పి తాము కలిగిన నమ్మకం మీద నిలబడటమే కాకుండా చావడానికి సిద్ధమైనప్పుడు వారు అగ్నిగుండంలోకి ముందుగా వచ్చిన దేవదూత ద్వారా జీవకిరీటాన్ని పంపగా దానిని ధరించుకోవడం వలన వారు అగ్నిగుండంలో కూడా జీవించే ఉన్నారు. వారిని సజీవంగా చూసిన రాజు అగ్నిగుండము వాకిట దగ్గరకు వచ్చి గౌరవంగా వారిని బయటకు పిలిచి వారి శరీరాలను పరీక్షించి ఒక్క వెంట్రుకు కూడా కాలకుండా ఉండటాన్ని గమనించి వీరిని విధముగా కాపాడిన దేవునిని వీరిని హెచ్చించాడు. శోధనకు ఎవరైతే నిలుస్తారో వారి జీవితం ధన్యకరంగా ఉంటుంది. ప్రార్థన: తండ్రి, మాకు పెట్టబడే పరీక్షల్లో పడిపోకుండా నిలబడే ధన్యతను దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్.